पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः 97వ పేజీ 17వ మంత్రం 2వ అధ్యాయం 5వ బ్రాహ్మణం ఇదం వై తన్మధు దధ్యంగాధర్వణో అశ్విభ్యామువాచ తదేతదృషిః పశ్యన్నవోచత్ అథర్వణాయాశ్వినౌ అదధీచ అశ్వం శిరః ప్రత్యైరయతం అశ్వం శిరః ప్రత్యైరయతం సవాం మధు ప్రవోచ ఋతాయన్ త్వాష్ట్రం యద్ధత్స్రావపి కక్ష్యం వామ్యితి అశ్వనీ కుమారుడు అధర్వణ ఋషి దగ్గరికి వెళ్ళి మధు విద్యని బోధించమని అడిగినప్పుడు అధర్వణ ఋషి చెప్పడానికి కొంచెం సందేహించారు. కారణం ఏమిటని తెలియజేశారు. ఇంద్రుడు ఈ యొక్క మధు విద్యని బోధిస్తే ఎవరికైనా నీ తల తీసేస్తాను అని చెప్పడం వలన అధర్వణ ఋషి ఆ విద్యను బోధించడానికి సంకోచంగా ఉన్నారు. అప్పుడు అశ్విని కుమారులు విద్యను నేర్చుకోవాలనేటటువంటి ఉత్సుకతతో జిజ్ఞాసతో ఆ ఋషితో ఈ విధంగా చెప్పారు. మీకు అశ్వము యొక్క అంటే గుర్రము యొక్క తలను తెచ్చిపెట్టి మీ తలని తీసుకెళ్ళి జాగ్రత్తగా ఉంచుతాం, మాకు ఆ గుర్రపు తలతోనే మాకు విద్యను బోధించండి. అప్పుడు ఇంద్రుడు వచ్చి మీ తల తీసిన తర్వాత మళ్ళీ మీ తల మీకు తల మీద అంటే మొండెం మీద తలను పెట్టడం జరుగుతుంది, ప్లాస్టిక్ సర్జరీ అని చెప్పారు. అప్పుడు అధర్వణుల వారికి ఈ సలహా నచ్చింది. అశ్విని కుమారులు వైద్యులు కదా, మామూలు వాళ్ళు ఎవరైనా చెప్పుంటే అంత తేలిగ్గా ఒప్పుకునేవారు కాదు. అశ్విని కుమారులంటే దేవతలకు వాళ్ళు వైద్యులు కనుక అధర్వణ ఋషి అంగీకరించారు. ఆయనకి ఆ విద్యను చెప్పాలని ఒకే సంతోషం ఆరాటం లోపల. ఆ విధంగానే వాళ్ళు అలా చేశారు. అప్పుడు ఆయన విద్యను బోధించడానికి అంగీకరించారు. ఏం బోధించారనే విషయాన్ని మనం చూడాలి ఈరోజు. ఏమిటా మధు విద్య ఆయన చెప్పింది అనే దాన్ని మనం తర్వాత మంత్రంలో చూస్తున్నాం. 18వ మంత్రంలో మనం ప్రవేశించాలి. 17వ మంత్రం వరకు ఈ మధు విద్య అనేటువంటిది ఆత్మజ్ఞానానికి సంబంధించినది. ఇదే సూర్య ఉపాసనగా, త్వాష్ట్ర అంటే సూర్యుడని, సూర్యుడి ఉపాసన ద్వారా
ఉపాసనా కాండంలో ఛాందోగ్యంలో చెప్పబడింది. అదే విద్యని జ్ఞానకాండంలో మధు విద్యగా చెప్పబడింది. సో ఉపాసన జ్ఞానం, ఉపాసనల ద్వారా ఒక సాధకుడు జ్ఞానానికి అర్హుడవుతాడు. అందుకని ఈ రెండు ఇక్కడ మనకు తెలియజేశారు ఈ మంత్రంలో, 17వ మంత్రంలో. త్వాష్ట్రం యత్ దస్రౌ అపీన కక్షం వాం అపి. మాకు ఈ రహస్యమైన విద్యని బోధించండి. మేము చేసేది క్రూర కర్మ అయినప్పటికీ కూడా మంచి ఉద్దేశంతో చేస్తున్నాం కదా. ఉద్దేశం మంచిదైనప్పుడు ఆ కర్మ క్రూరమైనా కూడా అది ఫలితాన్ని, మంచి ఫలితాన్ని ఇస్తుంది. అర్జునుడు యుద్ధం చేయడం క్రూర కర్మే కదా. అర్జునుడే అన్నాడు, నన్ను ఎందుకు ఇంత ఘోర కర్మ చేయిస్తున్నావు నా చేత అని అడిగినప్పుడు, ఘోర కర్మే అయినా అది ధర్మబద్ధమైనటువంటి కర్మ. లోక కళ్యాణం కోసం, లోకక్షేమం కోసం చేసేటప్పుడు అది క్రూరంగా అనిపించవచ్చు చూసేవాళ్ళకి. డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు పొట్టకొస్తారు, అన్నీ రక్తం ప్రవాహం ఉంటుంది, అంటే రక్తస్రావం ఉంటుంది, ఇవన్నీ ఉన్నప్పుడు క్రూరంగా కనపడుతుంది. కానీ ఆయన ప్రాణం రక్షించాలని కదా చేస్తున్నాడు. అదేవిధంగా ఈ యొక్క కర్మలో కూడా ఘోర కర్మ అయినప్పటికీ, ద్రస్రవు అంటే ఘోర కర్మ, అటువంటి కర్మ అయినప్పటికీ కూడా ఈ విద్య చాలా రహస్యమైనది. ఎందుకు ఇంద్రుడు అట్లా చెప్పాడంటే చాలా రహస్యంగా ఉంచాలి, ఇది అర్హత లేని వాళ్ళకి ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ఇంద్రుడు అలా చెప్పాడు. అందుకని ఒక వార్నింగ్ ఇస్తుండేవాళ్ళు అప్పటి నుంచే. సరస్వతీదేవి కూడా చెప్పిందట, ఈ గురువులందరికీ ఒక వార్నింగ్ ఇచ్చింది ఆవిడ, నన్ను తీసుకువెళ్ళి అర్హత లేని వాళ్ళ చేతుల్లో పెట్టవద్దు అని చెప్తుంది సరస్వతీదేవి. పాపం వేడుకుంటుంది. మనం చెప్పేటప్పుడు వాళ్ళకి అర్హత ఉందా లేదా అని చూడాలి. అర్హత లేకపోతే అర్హత వచ్చేటట్లుగా వాళ్ళకి మనం సహాయం చెయ్యాలి. ఎటువంటి అర్హత అంటే ఇక్కడ ఏం క్వాలిఫికేషన్లా, లేకపోతే ధనవంతులా, లేకపోతే బ్రాహ్మణుల, క్షత్రియుల, ఇవన్నీ చూడం. ఎటువంటి అర్హతలు చూస్తాం? ఈ శాస్త్రానికి కావలసినటువంటి అర్హతలేవో అక్కడ చెప్పబడినాయి. సాధన చతుష్టయ సంపత్తి, దైవీ గుణాలు, ఇట్లాంటివన్నీ ఉన్నాయా ఆ చదివే వాళ్ళకి అని చూస్తాం. ఒక 10% ఉంటుంది కొంతమందికి, 20% ఉంటుంది కొంతమందికి సాధన చతుష్టయ సంపత్తి, కొంతమందికి 40% ఉంటుంది, కొంతమంది 50, కొంతమంది 60% ఉంటుంది. అట్లా 70, 80 అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అయితే గురువు గారు ఆ కాలక్రమంలో చెప్పేటప్పుడు వాళ్ళల్లో సాధన చతుష్టయ సంపత్తిని వృద్ధి చేయడానికి కావలసినటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటారు. అప్పుడు ఆ శిష్యుడు భక్తితో, శ్రద్ధతో చదువుతూ ఉంటే కొంతకాలానికి వాళ్ళకే ఆ పర్సంటేజ్ పెరుగుతుంది. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళకి జ్ఞానం రాదు. అయితే కొంతవరకు మెరుగు ఏమిటంటే చిత్తశుద్ధి వస్తుంది వాళ్ళకి, కొంతవరకు మరీ అసుర గుణాలు కాకుండా కొంచెం కొంచెంగా దైవీ గుణాలు పెరుగుతూ ఉంటాయి. అందుకని స్వామీజీ అంటుంటారు ఎప్పుడు, సాధన చతుష్టయ సంపత్తి లేని వాళ్ళు వేదాంతం విన్నప్పటికీ కూడా చిత్తశుద్ధి లేని వాళ్ళు, చిత్త ఏకాగ్రత లేని వాళ్ళు మీరెవరు కాదు. ఓకే, ఎవరైనా చిత్తశుద్ధి, మనస్సు నిర్మలం లేని వాళ్ళు, ఆ తర్వాత ఏకాగ్రత లేని వాళ్ళు విన్నా కూడా వాళ్ళకి ఇది జ్ఞానాన్ని ఇవ్వదు. ఈ విద్య అన్ని ఉపనిషత్తులు, భగవద్గీత విన్నా కూడా, సీడీలు విన్నా, రాసినా కూడా వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వదు. మరి ఏదో ఇవ్వాలి కదా విన్నందుకు, కష్టపడి వస్తున్నందుకు. అప్పుడు ఏం చేస్తుంది ఈ శాస్త్రం అంటే, నీకు జ్ఞానాన్ని ఇవ్వను, నీకు చిత్తశుద్ధిని ఇస్తానని చెప్పి ఇది చిత్తశుద్ధిగా ఉపయోగపడుతుంది వాళ్ళకి. చిత్తశుద్ధి ఉన్న వాళ్ళకి ఏకాగ్రత లేదనుకోండి, వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వకుండా ఏకాగ్రతని ఇస్తుంది ఈ విద్య. ఆ విద్య కూడా, శాస్త్రమాత కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. అర్హత ఉన్నదనుకోండి వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తుంది. కానీ చాలా చాలా తక్కువ మంది ఉంటారు అట్లా అర్హత ఉన్నవాళ్ళు.
చిత్త ఏకాగ్రత, చిత్త నిర్మలత అంటే మనస్సు ఎటు చలించకుండా ఏకాగ్రతతో ఉండడం, మనస్సులో ఎటువంటి రాగ ద్వేషాలు, కోపతాపాలు, అసూయ, ఈర్ష్యలు లేకుండా ఉండడం. కనీసం ఉన్నారు అంటే వాళ్ళు అర్హులు అని అర్థం. కానీ అలా ఉండడం చాలా కష్టం కదా. ఉన్నారంటే వాళ్ళు అధికారులు అవుతారు. అందుకని ఇంద్రుడు ఆ విధంగా అన్నారు అని చెప్పి మనకు పరంపరగా తెలుస్తూ వస్తున్నది. కనుక మనం అర్హులం కావడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి ప్రతిసారి. లేకపోతే జ్ఞానం రాదు, చిత్తశుద్ధి వస్తుంది. ఇప్పుడు ఏం విద్య చెప్పబోతున్నారు అనేది 18వ మంత్రంలో మనం ప్రవేశిస్తాం. అదే పేజీలో క్రింద ఉన్నటువంటి మంత్రం. ఇదం వై తన్మధూ దధ్యంగాధర్వణః అశ్విభ్యామువాచ తదేతదృషి పశ్యన్నవోచతే పురశ్చక్రే ద్విపదః పురశ్చక్రే చతుష్పదః పురహాస పక్షీ భూత్వా పురః పురుషః ఆవిశత్ ఇతి సమా అయం పురుషః సర్వాసు పూర్షు పురుషయః నైనేన కించనావృతం నైనేన కించావాసం నైనేన కించనాసం కాదు నైనేన కించనా సంవృతం. ఆ సం దగ్గర ఒక గీత పెట్టాలి వాళ్ళు. పెట్టకపోతే ఏమవుతుందంటే అది కనెక్షన్ అని తెలియదు మనకు. ఆసం అని చదువుతాం, కించన ఆసం అని. అక్కడ గీత పెడితే కంటిన్యూషన్ అని తెలుస్తుంది. మనం నోట్సులు రాసేటప్పుడు అట్లా పెడతాం కదా. ఇక్కడ ప్రింటింగ్ పుస్తకాల్లో కూడా ఆ గీత ఉండాలి. వాళ్ళు పెట్టుంటారు, ఆ ప్రింటింగ్ అయ్యేటప్పుడు అది పోయి ఉంటుంది. ఒక్క గీత లేకపోతే మనకు పదాల అర్థమే మారిపోతుంది. చూసారా? సరే, ఇది చాలా ముఖ్యమైనటువంటి మంత్రం. చాలా ముఖ్యమే కాదు, చాలా చాలా ముఖ్యమైన మంత్రం. మహావాక్య మంత్రం. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇప్పుడు మొదలవుతోంది మధు విద్య. ఇంతవరకు చెప్పిందంతా స్టోరీ. ఇప్పుడు అధర్వణ ఋషి, దధ్యంగాధర్వణ, అధర్వణుడనే ఋషి అశ్విని కుమారులకు ఏం బోధిస్తున్నారు అంటే, శాస్త్రం 3 విధాలుగా, 3 మెట్లుగా, 3 లెవెల్స్గా బోధించబడుతుంది. మొదటి లెవెల్ ఏమిటంటే శృతి అంటారు. శృతి అంటే శాస్త్రం. శంకరశ. శృతి అంటే తంబుర శృతి అంటారు చూసారు, ఆ శృతి. శృతి అంటే వేద. వేదంలో ఫస్ట్ మనకి ఏ లెవెల్ బోధిస్తుంది శాస్త్రం అంటే, వేదాంతం చదివే వాళ్ళకి సృష్టి స్థితి. శృతి వాక్యం సృష్టి గురించి బోధిస్తుంది మనకు. సృష్టి సరస్వతీస. అక్కడ శంకరశ, ఇక్కడ సరస్వతీస. అది మనకు చెప్పక్కర్లేదు, తమిళ వాళ్ళకి కంపల్సరిగా చెప్పాలి. సృష్టి శృతి. రెండవ లెవెల్ ఆఫ్ అంటే బోధ చేయడం పద్ధతి ఎట్లా ఉంటుందంటే అనుప్రవేశ శృతి. అంటే శృతి వాక్యం అన్నమాట. అనుప్రవేశాన్ని గురించి మాట్లాడే శృతి వాక్యం, సృష్టిని గురించి మాట్లాడే శృతి వాక్యం. 3 మహావాక్యం శృతి. మహావాక్యాన్ని గురించి మాట్లాడే శృతి వాక్యం. ఇంగ్లీష్లో చెప్పాలంటే సృష్టి అంటే క్రియేషన్ అంటాం,
అనుప్రవేశం అంటే ఎంట్రీ, ప్రవేశించడం. మహావాక్యం అంటే మహావాక్యం అంటే మనం ఎంక్వైరీ చేస్తాం, విచారణ చేసి మహావాక్యాన్ని తత్వమసి, అయమాత్మ అట్లా అన్నమాట. ఈ 3 లెవెల్స్గా మనకు శాస్త్రం బోధిస్తుంది. సృష్టి గురించి చెప్పి, తర్వాత ఎలా పరమాత్మ జీవుల్లో ప్రవేశించాడు అని చెప్పి, తర్వాత ప్రవేశించిన తర్వాత నువ్వు మహావాక్య విచారణ ఎలా చెయ్యాలని చెప్పి, ఆ పరమాత్మ జీవాత్ముడిగా కనపడుతున్నాడని చెప్పి, ఈ జీవాత్ముడే ఆ పరమాత్ముడని చెప్పి, తర్వాత ఆ సృష్టి అనేది అసలు లేదని చెప్పి మనకు ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది శృతి. కనుక సృష్టి శృతి, అనుప్రవేశ శృతి, మహావాక్య శృతి, ఇట్లా 3 మెట్లుగా. అదేవిధంగా విద్యార్థికి కూడా ఇది శాస్త్ర స్టాండ్ పాయింట్లో 3 విధాలు, లెవెల్స్ ఆఫ్ టీచింగ్ అంటారు. విద్యార్థికి కూడా 4 మెట్లుగా బోధన మార్పు వస్తుందన్నమాట. ఒక్కొక్క విధంగా మార్పు తీసుకురావాలి. వినే శిష్యుడిలో కూడా మొదట అహంకార భావంతో ఉంటాడు. నేను నేను అనేటువంటి ఒక అహంకారం, ఆ భావంలో ఉంటాడు. అహంకార భావం నుంచి అది గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. స్వామి చెప్తుంటారు, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అన్నమాట. అట్లా ముందు అహంకారంతో ఉండేవాళ్ళు ఎక్కువగా నేను నాది అనే అహంకారం ఉంటుంది చూసారా, అభిమానం, అదంతా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నట్టు అన్నమాట. ఆ భావంలో ఉంటాడు. మొదట వేదాంతానికి వచ్చే ముందు అజ్ఞాని అయిన ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారు, అహంకార భావం. శాస్త్రం చదవంగా ఈ 3 మెట్లు మనల్ని శాస్త్రం అహంకార భావం నుంచి జీవభావానికి తీసుకెళ్తుంది. నేను జీవుణ్ణి, ఈ అహంకారాన్ని నుంచి దాటి కొంచెం సూక్ష్మంగా ఆలోచించడం మొదలు పెడతాడు. దాన్ని జీవాత్మ భావం అంటారు. జీవాత్మ భావం అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎలివేషన్ అంటారు. మనల్ని ఒక్కొక్క మెట్టు పైకి తీసుకెళ్తూ ఉంటుంది ఉపనిషత్తు. జీవాత్మ భావం. జీవాత్మ భావం అంటే ఏమిటి? నేను ఈ శరీరం మనస్సునే ఒక తొడుగును తొడుక్కొనున్నాను, నేను ఆత్మని లోపల ఉన్నాను అనే భావన. ఇంతకుముందు అహంకారం ఉన్నప్పుడు అలా ఉండదు. ఈ శరీరం మనస్సు తొడుగనే భావన ఉండదు. శరీరమే నేను, మనస్సే నేను. ఆ శరీరానికి ఎంతో అభిమానాన్ని పెంచుకొని ఉంటాడు మనిషి. అది గ్రాస్ లెవెల్ అంటారు. ఏం కార్బోహైడ్రేట్స్ అందుతున్నాయా లేదా శరీరానికి, న్యూట్రిషన్స్ అందుతున్నాయా లేదా, జుట్టు ఎట్లా ఉంది, గోల్డ్ ఎట్లా ఉన్నాయి, స్కిన్ ఎట్లా ఉంది, స్కిన్ కేర్, టూత్ కేర్, హెయిర్ కేర్, వీటి మీదనే ఉంటుంది మనస్సు అంతా కూడా. ఇది అహంకార భావం అంటారు. దాని నుంచి కొంచెం శరీరం మనస్సుని దాటి లోపల ఒక జీవుడు ఉన్నాడు, నేను ఒక స్పిరిచువల్ బీయింగ్ని, ఇన్సిడెంటల్ బాడీతో ఉన్నాను, దానికోసం దాని సంస్కారం కోసం కొంచెం పుణ్యకర్మలు చేద్దాం, దానికి సంస్కరించడం కోసం పుణ్య పురుషార్థాలను పొందడం కోసం ఏదైనా చేద్దాం అని చెప్పి చేస్తాడు. అది జీవాత్మ భావం అంటారు. కొంచెం సటిల్గా అవుతాడనమాట మనిషి. అది జీవాత్మ భావం. ఈ శరీరంలో నేను ఆత్మ ఉన్నాను, జీవాత్మగా ఉన్నాను అనే భావన. ఇది ఫస్ట్ ఫ్లోర్. కొంచెం పైకి వచ్చాడనమాట. ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. నేను జీవాత్మని, ఆ పరమాత్మని, ఆయన ఉన్నాడు పైన అనేది ఫస్ట్ ఫ్లోర్. తర్వాత ఇంకా ఇంకా వినంగా ఈ పరమాత్మే జీవాత్మ రూపంలో ఉన్నాడు అనే భావన. అది సెకండ్ ఫ్లోర్ అంటాం. ఆత్మ అన్నిటిలో ఉన్నది. నేనే జీవాత్మను అనుకున్నాడు మొదట, ఆత్మ ఇక్కడే ఉన్నది అనుకున్నాడు. అట్లా కాదు, ఈ ఆత్మ అన్నిటిలోనూ ఉన్నది పరమాత్మగా అనేది కొంచెం ఇంకా సటిల్గా ఎదిగాడు శాస్త్రం విని. ఎలా ఎదిగాడు? అహంకారం నుంచి జీవాత్మగా, జీవాత్మ భావం నుంచి ఈ ఆత్మే పరమాత్మగా అన్ని శరీరాల్లో ఉన్నది
జీవాత్మకి పరమాత్మ భావానికి ఏమిటి భేదం? జీవాత్మ భావంలో ఉన్నప్పుడు ఈ శరీరం మనస్సు నేను కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని చెప్పి ఇంకా తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు, వ్యష్టి గురించి. పరమాత్మ భావానికి వచ్చినప్పుడు ఈ ఆత్మ ఇక్కడెక్కడ ఉన్నదో ఈ ఆత్మే అన్నింటిలో ఉన్నది, ఈ ఆత్మే పరమాత్మ అని తెలుసుకుంటాడు. ఇక్కడ కూడా ద్వైతం ఉన్నది, భేదం ఉన్నది. నేను జీవాత్మని, ఆయన పరమాత్మ అందరిలో ఉన్నాడు, నేను జీవాత్మని భేదం ఉంటుంది, ద్వైతము ఉంటుంది, ద్వైత భావన. దీన్ని సెకండ్ ఫ్లోర్ అన్నాం, అవునా? గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. ఇప్పుడు ఈ పరమాత్మ భావం నుంచి సర్వాత్మ భావానికి వెళ్ళాలి. అంతా ఆత్మమయం అనే భావన. సర్వాత్మ భావ నుంచి ఏకాత్మ భావ, ఒకటే ఆత్మ ఉన్నది, ఈ ఆత్మే అంతటా ఉన్నది, అప్పుడు అద్వైతం అంటారు. ఈ విధంగా మనల్ని శాస్త్రం పట్టి లేపుతుందన్నమాట పైకి. మనల్ని నువ్వు ఇంకా అహంకారంలో ఉన్నావు, జీవాత్మ భావంలో ఉన్నావు, పైకిరా 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 అంటే మనకు తెలియదు మనం ఎక్కడ ఉన్నాము. శాస్త్రానికి బాగా తెలుసు, గురువు గారికి తెలుస్తుంది, కొంచెం కొంచెం తెలుస్తుంది. ఎక్కువ కాలం స్టూడెంట్ రాగానే స్టూడెంట్ ఎక్కడున్నాడు, ఏ లెవెల్లో ఉన్నాడని తెలుస్తుంది. అందుకనే మనం గురువుకి అతి సమీపంగా ఎక్కువగా ర్యాపో అంటారు, మాట్లాడటం, వాళ్ళతో ఎక్కువసేపు సమయాన్ని గడపటం. అంటే సమయాన్ని గడపటం అంటే శాస్త్రబద్ధంగా, శాస్త్రం కోసం ప్రశ్నలు అడగడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మన యొక్క లెవెల్ తెలుస్తుంది గురువు గారికి. అప్పుడు గురువుగారు మనకు సహాయం చేస్తారు, మనం ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎట్లా చదివితే మనకు బాగా అర్థం అవుతుంది, అప్పుడు మనకి ఏంటి అవసరం అనేది ఆయనకి తెలుస్తుంది. మన నోరు తెరిస్తే కదా. అందుకని శాస్త్రానికి సంబంధించిందే మాట్లాడాలి గురువు గారి దగ్గర. మాట్లాడితే మనకు తొందరగా ప్రయోజనం వస్తుంది. కానీ చాలామంది అట్లా మాట్లాడరు. గురువుగారి దగ్గరికి వెళ్ళినా కూడా మా అబ్బాయికి సీట్ రావాలని ప్రార్థన చేయండి, మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదరాలని ప్రార్థన చేయండి, ఇవే అడుగుతారు పాపం. అందుకని ఓకే, ఏం చేస్తాం, కొంతకాలం పడుతుంది అహంకారం నుంచి బయటికి రావడానికి. అహంకార భావం, అహంకారం అంటే గర్వం అని కాదు, ఇక్కడ దేహ భావన. అవి అడుగుతూనే ఉంటారు. ఓకే, తదాస్తు అంటూ ఉంటాం, జరుగుతుందమ్మా అంటాం. అందుకని శిష్యుడు అనేవాడు జిజ్ఞాసతో ఉండాలి ఎప్పుడు. అవన్నీ అడుగుతూనే ఉంటాం. వేదాంత గురువు దగ్గరికి కూడా వెళ్ళి కూడా అదే అడుగుతాం మనం. అందుకని గురువు గారి దగ్గర బ్రహ్మజ్ఞానం ఉన్నా కూడా, ఆయన బ్రహ్మనిష్ఠులైనా కూడా, ఆ జ్ఞానాన్ని పొందడానికి మన దగ్గర కనుక జిజ్ఞాస లేకపోతే అది బయటికి రాదు. మనం నిల్చున్న చోటే నీళ్లు ఉంటాయి భూమిలో, అది తవ్వితే కదా బయటకు వస్తాయి. నీళ్లు లేవు అంటే చెన్నైలో ఇప్పుడు నీళ్లు లేవు కదా, ప్రాబ్లం. అట్లాగే గురువు గారి దగ్గర జ్ఞానం ఉన్నా కూడా మనకేం కావాలో కోరికలు వాటినే అడుగుతాం, కానీ ఆయన దగ్గర ఉన్న జ్ఞానాన్ని మనం అడగం. ఇక్కడ లేకపోతే ఇంట్రెస్ట్ అక్కడి నుంచి బయటికి రాదు. అర్థమైందా? కనుక అహంకార భావం నుంచి జీవాత్మ భావానికి రావాలి, జీవాత్మ భావం నుంచి పరమాత్మ భావానికి రావాలి, పరమాత్మ భావం నుంచి సర్వాత్మ భావం. అంతటా ఆత్మే ఉన్నది, మరొకటి లేదు. అప్పుడు ఏకాత్మ, ఒక్కటే ఆత్మ. ఇలా తీసుకెళ్తుంది శాస్త్రం మనల్ని. అలా తీసుకెళ్ళినప్పుడు ఈ మంత్రం అర్థం అవుతుంది. అంత టైం పడుతుంది ఇది. అందుకే చదువుతున్నాం మనం, మళ్ళీ చదువుతూనే ఉన్నాం, చూసారా? ఇప్పుడు పరమాత్మ భావానికి వచ్చిన తర్వాత అద్వైతం అంటాం. అదే సర్వాత్మ భావానికి వస్తే అద్వైతం అంటాం. ఆ సర్వాత్మ భావం నుంచి ఏకాత్మ భావంలో స్థిరపడతాడు. అది ఇంకా ఫైనల్, ఇంకా తర్వాత ఇంకేం ఉండదు. అప్పుడు ఏమిటి ఈ మధు విద్య అనేది అని చెప్పి చెప్తున్నారు. చూడండి, పురిషయ పురశ్చ, మొదటి లైన్ ఏంటంటే కథ. ఇదం వై తన్మధు, ఈ మధు విద్యని దధ్యం ఆధర్వణ ఋషి అశ్విభ్యాం, అశ్విని కుమారులకు ఉవాచ చెప్పారని మనకు ఎవరు చెప్తున్నారు? ఒక ఋషి చెప్తున్నారు.
తదేతత్ ఆ అశ్విని కుమారులకు బోధించిన విద్యనే తదేతత్ ఋషి పశ్యన్ ఆయన దర్శించాడు. ఆ యొక్క విద్యని ఆయనకు వాళ్ళు చెప్తూ ఉంటే ఆయన వాళ్ళకి చెప్తూ ఉంటే ఈ ఋషి ఆ మంత్రాలను దర్శించారు. దర్శించడం అంటే కళ్ళతో చూడటం కాదు. ఆయనకి ఋషులంటే చాలా సూక్ష్మమైనటువంటి తపో సంపన్నులు కదా, సూక్ష్మ బుద్ధి ఉంటుంది వాళ్ళకి. అందుకని వాళ్ళకి ఆ మంత్రాలన్నీ కూడా వినపడతాయి, వాళ్ళ బుద్ధిలోకి గ్రహించగలుగుతారు వాళ్ళు. అందుకని మంత్ర ద్రష్టారహ అన్నాం వాళ్ళని. ఋషులంటే వాళ్ళు. ఋషతి జానాతి ఇది ఋషి అన్నాం. అందుకని పశ్యన్ వాటిని ఆయన అంతరంగంలోనే గ్రహించి ఆయన చెప్తున్నారు మనకి. ఇప్పుడు అవోచత్ అందరికీ చెప్తున్నారు, ఇలా చెప్పారు ఆయన అని. ఏం చెప్పారు ఆయన అని చెప్పి ఈ ఋషి మనకు చెప్తున్నాడు. ఋషి చెప్తున్నాడని ఉపనిషత్తు చెప్తున్నది మనకు. అందుకనే మనది ఋషి పరంపర. ఇది ఋషి కల్చర్ అంటారు, ఋషి సంస్కృతి. ఆర్ష పరంపర అంటారు. ఆర్ష పరంపర అంటే ఋషులు పుట్టిన భూమి, ఋషులు జ్ఞానులు బోధించినటువంటి విద్య. అందుకని ఆర్ష పరంపర. మనకు ఆర్ష విద్యా గురుకులం అని పెట్టారు స్వామీజీ. ఆర్ష విద్యా గురుకులం అంటే ఏమిటి? ఋషుల చేత దర్శింపబడిన మంత్రాలు, ఉపనిషత్తుల మంత్రాలన్నీ కూడా బోధించేటటువంటి గురుకులం అది. అందుకని ఆర్ష విద్యా గురుకులం అన్నారు దానికి పేరు. అక్కడికి వెళ్ళి మన ఋషులందరినీ తలుచుకోవాలి. ఆ చెప్పిన విద్యని తలుచుకుంటూ అక్కడ గడిపితే కాలం మనకు ఆ ఋషులందరూ అనుగ్రహిస్తారు. అది ఆర్ష విద్య అంటే. అటువంటి ఋషి ఇక్కడ మనకు చెప్తున్నారు. ఏమని? ఈ విధంగా అథర్వణ ఋషి చెప్పారు. ఇప్పుడు అథర్వణుడు ఏం చెప్పాడని చెప్తున్నారు. ద్విపదః పురః చక్రే. చక్రే అనేటటువంటిది మనం చక్రాలు అంటాం చూసారు, అది కాదు చక్రం అంటే. ఇక్కడ చక్రే అంటే కృ ధాతు, చక్రే అనేది లిట్, ప్రథమ పురుష ఏకవచనం. చక్రే అంటే సృష్టించాడు, క్రియేటెడ్ అంటారు. పురః ముందుగా, మొదట. ఈ పరమాత్ముడు ఏం చేశాడు? బ్రహ్మ ద్విపదః పురః చక్రే, 2 కాళ్ల జీవులని, చతుష్పదః 4 కాళ్ల జీవులని ముందుగా సృష్టించాడు. పురః అంటే ముందుగా, మొదట, మొట్టమొదట. ద్విపదః అంటే 2 కాళ్ళు, చతుష్పదః అంటే 4 కాళ్ళు. 2 కాళ్ళ జంతువుల్ని, 4 కాళ్ళ జంతువుల్ని, మనం కూడా జంతువులమే, 2 కాళ్ళ జంతువులం. ఎందుకని జంతువు అంటే జాయతే ఇది జంతువు, జన్మనాత్ జంతువు. పుట్టడం వల్ల మనందరం జంతువులమే. అంటే కోపం వస్తుంది మనకు, శాస్త్రం అట్లా బోధిస్తుంది, మనకు ఉద్బోధిస్తుంది శాస్త్రం. చతుష్పద. తర్వాత పురః స పక్షీ భూత్వా. ఇలా జీవుల్ని సృష్టించిన తర్వాత 2 కాళ్ళు 4 కాళ్ళ జీవుల్ని, 6 కాళ్ళు లేవాడిని అడక్కండి, ఉంటాయి. శాంపుల్కి చెప్పిందనమాట ఉపనిషత్తు. సహ పక్షీ భూత్వ. పక్షి అంటే ఏమిటి? ఆ పరబ్రహ్మమే చిదాభాస రూపంలో, సూక్ష్మ రూపంలో. ఇక్కడ పక్షి అంటే సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీర రూపంలో అని అర్థం. భూత్వా సూక్ష్మ శరీరంగా మారి, ఇక్కడ పురః అంటే ముందుగానే అని చెప్పాను. ఇక్కడ పురశ్చక్రే, మొదటి పురశ్చక్రే అంటే శరీరాణి, రెండవ పురశ్చక్రే చతుష్పద అంటే శరీరాణి. తర్వాత పురః పక్షి భూత్వ అనేటప్పుడు అక్కడ పురః అంటే ముందుగా. ఏమంటే అక్కడ పురః అంటేనేమో శరీరం అన్నారు, ఇక్కడ పురః అంటే ముందుగా అన్నారు. అంతే కాంటెక్స్ట్ మీనింగ్. శరీరాలను సృష్టించి 2 కాళ్ళ 3 కాళ్ళ జంతువులని సృష్టించి ముందుగా ఏం చేశాడు ఆయన? పక్షీ భూత్వా, సూక్ష్మ రూపంలో సూక్ష్మ శరీరంగా ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత శరీరం, మనస్సు, నామరూపాలు అన్నీ కూడా ఆయన రూపాలే అని చెప్తున్నారు. పురః పురుషః ఆవిశత్. ఆ పురుషః అంటే ఆ పరమాత్మ ప్రవేశించాడు, ఆత్మ చైతన్యం ప్రవేశించింది లోపల. ఆవిశత్, పురుషః ఆవిశత్.
పురుషః ఆవిశత్. ఈ పురుషః అనేటువంటిది మొదట ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇది సవా అయం పురుషః. సవా అయం పురుషః అంటే ఈ యొక్క ఆత్మ, ఈ పురుషుడు. సర్వాసు పూరుషు పురుషేయ. సర్వాసు పురుషు అనేటటువంటి తత్పద లక్ష్యార్థ. సవా అయం పురుషః అనేది త్వంపద లక్ష్యార్థ. సవా అయం పురుషః, ఆ పరమాత్మ సర్వాసు పూరుషు, అన్ని శరీరములయందు. సర్వాసు పూరుషు, ఆ పరమాత్మ అన్ని శరీరములయందు. పురుషయ అనేది ఇక్కడ జీవభావ త్వంపద లక్ష్యార్థ. తర్వాత చూడండి చివరి లైన్లో పురుషయ అనేది జీవాత్మ భావం, సర్వాసు పురుషు అనేది పరమాత్మ భావం. అంటే తత్పద లక్ష్యార్థం సర్వాసు పురుషు. పరమాత్మ అన్ని శరీరాలలో ప్రవేశించాడు. ప్రవేశించినప్పుడు ఆయనకి పురిషయ అన్నాడు. పురమునందు, శరీరమునందు నివసిస్తున్నాడు కనుక ఈయన జీవాత్మ రూపంలో ఉన్నాడు కాబట్టి జీవాత్మ భావం. జీవాత్మ అంటే త్వంపద లక్ష్యార్థం, శరీరం మనస్సు కాదు. పురిషయ, పురిషయనాత్ పురుష. దీన్ని హేతుగర్భ విశేషణం అంటారు. ఇదే మహావాక్యం. సర్వాసు పురుషు పురుషయ అనేది మహావాక్యం. సో సర్వాత్మభావ ఇక్కడనమాట. ఆ పరమాత్మే ఆ పరమాత్మ అంటే ఎక్కడో ఉన్నాడు అనుకోకండి. పరమాత్మ ఒక్కడే. పరమాత్మనైన నేనే ఈ శరీరంలో ప్రవేశించి జీవాత్మగా పేరు పొందాను అని చెప్పుకోవాలి. లేకపోతే మనం జన్మలు పోయినా కూడా ఆ పరమాత్మ అని చెప్పి పైకి చూస్తూ ఉంటాం. ఆత్మనైన నేనే, పరమాత్మనైన నేనే జీవాత్మ రూపంగా ఈ శరీరంలో ప్రవేశించాను. ఇలా తెలిసినప్పుడు అంతటా కూడా ఆత్మే ఉన్నది, ఇది సర్వాత్మ భావం అని తెలుసుకుంటాం. ఈ నామరూపాలన్నీ కూడా పేరుకు కనపడుతున్నాయి కానీ వాటి వెనకాల ఉన్నది ఆత్మే. నేనే ఆత్మరూపంలో ఉన్నాను. అన్ని నామరూపాల వెనక సత్తు చిత్తుగా చిదాభాసాన్నిచ్చి, సత్తు చిత్తునిచ్చి నేనే ఉన్నాను అని తెలుసుకోవాలి. సవా అయం పురుష నుంచి పురుషయ వరకు జీవాత్మ భావం. సవా అయం పురుష సర్వాసు పూర్షు పురుషయ. జీవాత్మ భావం నుంచి పరమాత్మ భావం, తర్వాత పరమాత్మ భావం నుంచి సర్వాత్మ భావం. సో సవా అయం పురుష నుంచి పురుషయ వరకు జీవాత్మ భావం. ఆ జీవాత్మ భావం నుంచి సర్వాత్మ భావానికి రావాలి అంటే తర్వాత నైనేన కించన వృతం, కించన ఆవృతం. ఇక్కడ డబుల్ నెగిటివ్ అంటారు. ఎలా చెప్తారంటే నేను లేకుండా ఏదీ లేదు అని అర్థం. నథింగ్ ఈజ్ నాట్ పర్వేడెడ్ బై మీ అంటే ఏది కూడా నా చేత వ్యాపించబడకుండా ఉండలేదు. చుట్టి చెప్పడం అనమాట ఇదంతా. ఏనేన కించ నావృతం న ఆవృతం. ఏనేన అనేది నా అనేది ఒక నెగిటివ్, నాట్. ఏనేన కించ ఏది కూడా, కొంచెం కూడా. ఆవృతం మళ్ళీ నకార, అందుకని డబుల్ నెగిటివ్ అన్నాం. నథింగ్ ఈజ్ నాట్ పర్వేడెడ్ బై మీ అంటాం ఇంగ్లీష్లో. నథింగ్ అనేది ఒక నెగిటివ్, నాట్ పర్వేడెడ్ బై మీ అనేది రెండొక నెగిటివ్. అంటే ఏమిటి? నథింగ్ ఈజ్ నాట్ పర్వేడెడ్ బై మీ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పర్వేడెడ్ బై మీ అని ఇంగ్లీష్లో అంటాం. తెలుగులో చెప్పాలి కదా.
ఏది కూడా నా చేత వ్యాపింపబడకుండా ఉండలేదు అంటే ఏమిటి అర్థం? అన్నీ అన్నీ నా చేతనే వ్యాపింపబడి ఉన్నాయి, నేనే వ్యాపించి ఉన్నాను అన్నిటి యందు అని చెప్పచ్చు. ఏది కూడా నేను నా చేత వ్యాపింపబడకుండా ఉండలేదు. లాంగ్వేజ్ ఎలా చెప్పినా చివరికి ఏమిటంటే నేనే అన్నింటిలో వ్యాపించి ఉన్నాను ఆత్మరూపంగా. న ఏనేన కించన సంవృతం. న ఏనేన, నైనేన అనేదాన్ని విభజించడమే ముందు కష్టం. నైనేన, న ఏనేన కించిత్ అనావృతం. న ఏనేన అంటే ప్రతి ఒక్క వస్తువు కూడా లోపల బయట కించన కించిత్ కించన అసంవృతం అంటే ఏది కూడా సంవృతం. కించిత్ అసంవృతం, కించన సంవృతం అంటే అన్నీ కూడా వెలుపల బయట, బయట వెలుపల అంటే బయట, లోపల అంతా కూడా నా చేతనే వ్యాపింపబడి ఉన్నది. సంవృతం అంటే అన్నింటిలో వెలుపల కూడా ఆత్మనైన నేనే ఉన్నాను అని అర్థం. న ఏనేన కించన సంవృతం. మొదటిదేమో కించన అనావృతం. నైనేన కించన అనావృతం. నైనేన కించన ప్లస్ అనావృతం, వ్యాపింపబడకుండా ఉండలేదు అని అర్థం. కించన అనావృతం. రెండవ చోట కించన అసంవృతం. కించనాసంవృతం అని ఉన్నది. కించన అసంవృతం. నైనేన బయట కూడా ఏది నా, వెలుపల కూడా అన్ని నా చేతనే వ్యాపింపబడి ఉన్నాయి, లోపల కూడా నా చేతనే వ్యాపింపబడి ఉన్నాయి అని అర్థం. కించన అంటే ఏదైనా కూడా ప్రతి ఒక్కటి అని అర్థం. అసంవృతం నాట్ పర్వేడెడ్. నా చేత బయట కూడా ఏది వ్యాపింపబడకుండా ఉండలేదు, లోపల కూడా అన్నీ నా చేతనే వ్యాపింపబడినాయి అంటే నేను లోపల ఉన్నాను బయట ఉన్నాను అని అర్థం. ఇప్పుడు ఈ మైక్ మీద లైట్ ఉందా లేదా? ఈ మైక్ మీద లైట్ ఉందా లేదా? ఈ మధ్యలో లైట్ ఉందా లేదా? కనపడటం లేదన్న వస్తువు ఉంటే కనపడుతుంది. ఇప్పుడు ఆ చేయి పెట్టాను అనుకోండి, లైట్ ఉందా లేదా? కనుక దీనికి వెలుపల నేనే ఉన్నాను, దీనికి కనపడటానికి కారణమే ఉన్న నేనే ఉన్నాను అన్నట్లుగా. నేనంటే ఇక్కడ లైట్. అదేవిధంగా ఆత్మ. ఆత్మ అంటే మళ్ళీ ఎవరో ఆత్మ అని చూసుకోకూడదు. సత్తు చిత్తు చిదాభాసగా ఇక్కడ ప్రవేశించింది. ఆ తర్వాత మంత్రంలో ఇంకాస్త వివరించి చెప్తుంది ఉపనిషత్తు. తర్వాత మంత్రం చదువుతాం. అంటే ఇక్కడ ఆత్మచేత వ్యాపింపబడి ఉన్నాయి అన్నీ కూడా అని అర్థం. ఈ శరీరం కూడా పురిషయ. ఇప్పుడు నేను ఎవరిని అంటే పురిషయ నా పేరు, అవునా కాదా? శరీరంలో వ్యాపించి ఉన్నాను, శరీరంలోనే వ్యాపించి ఉన్నాను, బయట కూడా. కించన అసంవృతం, అనావృతం న అసంవృతము అపిన. అంటే నేను లోపల లేకపోవడం అనేది లేదు, బయట లేకపోవడం అనేది లేదు. ఏమంటే ఆకాశం ఎక్కడున్నదండి? లోపల ఉన్నదా బయట ఉన్నదా? నేను హాల్లో లేనని లేదు, హాలు బయట లేకపోవడం అనేది లేదు. అప్పుడు హాల్లోనూ ఉన్నాను, బయట ఉన్నాను. ఈ కుండ లోపల ఆకాశం ఉందా లేదా? కుండ బయట ఉన్నదా లేదా? చోటు అనేది ఉన్నదా లేదా? ఇప్పుడు ఆకాశం కుండ లోపల లేకపోవడం అనేది లేదు,
కుండ వెలుపల కూడా లేకపోవడం అనేది లేదు. అంటే బయట ఉన్నది లోపల ఉన్నది అని అర్థం. అదేవిధంగా ఆత్మ అనేది కూడా శరీరంలోనూ ఉన్నది, బయట కూడా ఉన్నది అని ఎవరు చెప్పారు? అథర్వణ ఋషి అశ్విని కుమారులకు చెప్పారు. ఇది మహావాక్యం. ఇప్పుడు ఆ ఆత్మ ఎవరు అంటే నేనే. ఈ శరీరం మనస్సు లోపల నేనుగా ఉన్నాను. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం ఈ రాగద్వేష కోపతాపాలు అహంకార భావం జీవభావం దాటిపోయి భగవంతుడికి గురువుకు సరెండర్ అయిపోతేనే ప్రక్షాళనం అవుతుంది. పాప ప్రక్షాళనం అంటారు చూసారా? పాప ప్రక్షాళనం అంటే ఏమిటి? అజ్ఞాన ప్రక్షాళనం. అహంకారాన్ని వదులుకోవడమే పాప ప్రక్షాళనం. అహంకారమే పాపం. అదే మనకు బాధ కలిగించేది. అవన్నీ పోవడం కోసమే మనం చేసే పూజలు పునస్కారాలు స్నానాలు వ్రతాలు నోములు అన్నీ కూడా. అవి చేస్తూనే ఉంటాం. వీటికే ఉంటుందన్నారు. అందుకే ఈశ్వర భక్తి, గురుభక్తి, శాస్త్రభక్తి 3 ఉండాలి. ఈశ్వర భక్తి చిన్నగా గురుభక్తికి తీసుకొస్తుంది, గురుభక్తి చిన్నగా శాస్త్రభక్తికి తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత వదిలిపెట్టకూడదు. మళ్ళీ వదిలిపెడితే మళ్ళీ ఖాళీ, పట్టుకోనే ఉండాలి. ఎంతకాలం అన్నారు. ఎంతకాలం ఏమిటి? ఏకాత్మభావం వచ్చే వరకు. ఇంకా తర్వాత పట్టుకోవడానికి రెండోది లేదు కదా. ఇంకా పట్టుకోవడానికి రెండోది ఎక్కడుంది? లేదుగా. ఉన్నది నేనే అంతా. అప్పుడు పట్టుకోవడం అనేది ఉండదు. పట్టుకోవడం దేనికోసం అంటే విడవడానికి. అర్థమైందా? అటాచ్మెంట్ ఈజ్ ఫర్ డిటాచ్మెంట్. అర్థమైందా? సంయోగ అంటే అటాచ్మెంట్ దేనికోసం అంటే డిటాచ్మెంట్ కోసం. అందుకని గురువు శాస్త్రం లేకుండా జ్ఞానం రాదు. గురువుకి శాస్త్రానికి సరెండర్ అయిన వాళ్ళకే జ్ఞానం వస్తుంది, కానీ లేకపోతే రాదు. అప్పుడే మన అహంకార భావం నుంచి జీవభావం నుంచి బయటపడతాం. అలా వచ్చేవాళ్ళు చాలా రేర్గా ఉంటారు. ఏదో పూర్వజన్మ పుణ్యం ఉండాలి దానికి కూడా. ఉన్నప్పుడే ఆ గురువు గారికి కరుణ మన మీద, వారి మీద మనకు భక్తి ఉన్నప్పుడు తప్పకుండా జరుగుతుంది. అది తర్వాత మంత్రం చదువుతాం. తర్వాత పేజీలో చాలా ముఖ్యమైన మంత్రాలు ఈ 2 కూడా. రాబోయే ఈ 19 కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి మంత్రం. ఇదం వై తన్మధూ దధ్యంగాధర్వణః అశ్విభ్యామువాచ తదేతదృషిః పశ్యన్నవోచత్ రూపం రూపం ప్రతిరూపో బభూవ తదస్య రూపం ప్రతిచక్షణాయ ఇంద్రో మాయాభిః పురురూప ఈయతే యుక్తా హ్యస్య హరయః శతాదశైతి అయం వై హరయః అయం వై దశ చ సహస్రాణి బహూని చానంతాని చ బ్రహ్మమపూర్వమనపరం. ఓకే. తదేతద్ బ్రహ్మ అపూర్వమనపరం అనంతరమబాహ్యం అయమాత్మా బ్రహ్మ సర్వానుభూః ఇత్యనుశాసనం. ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి? అశ్విని కుమారులు చివరికి ఇదంతా అయిపోయిన తర్వాత, ఈ విద్య అయిన తర్వాత ఆయనకి ఆయన తల తెచ్చిపెట్టారు అని చెప్పి మనం ఊహించుకోవాలి. ఇప్పుడు ఈ చివరిలో ఏం చెప్తున్నారంటే, పరమాత్మ ఆత్మస్వరూపం అనుకున్నదట. నా గొప్పతనం వైభవాన్ని, ఈ జ్ఞానాన్ని, దీన్ని ఆనందించాలనుకున్నదట ఆత్మ.
ఆత్మ తన వైభవాన్ని తన గొప్పదనాన్ని ఆనందించాలనే దృష్టితో పరమాత్మగా జగత్తుగా జీవుడిగా మారిందట ఆత్మ. ఎందుకంటే ఆత్మ తనను తానుగా తెలుసుకోలేదు. అందుకని తన గొప్పతనాన్ని తాను వ్యక్తం చేసుకోవడం కోసం ఈశ్వరుడిగా, భగవంతుడిగా, జగత్తుగా ఏం చేశాడు? ఫస్ట్ ఆత్మ ఏం చేసింది అంటే ఈశ్వర రూపంలో, శాస్త్ర రూపంలో వ్యక్తమైంది. ఆత్మ ఈశ్వర రూపంగా, శాస్త్ర రూపంగా. మనం ఏదైతే దేవుడు అంటామో ఇప్పుడు ఆ ఆత్మే దేవుడు రూపంగా వ్యక్తమైందట. వ్యక్తమై ఏం చేసింది ఆత్మ? వేద శాస్త్రంగా వ్యక్తమైందట. తన గొప్పతనాన్ని చెప్పడానికి ఒక శాస్త్రం. దేవి మహాత్మ్యం అంటారు చూసారా? దేవి మహాత్మ్యం, శివ మహాత్మ్యం, విష్ణు మహాత్మ్యం అని ఆ మహాత్మ్యాలు చెప్పినట్టు ఇది ఆత్మ మహాత్మ్యం. శాస్త్రం అనేటటువంటిది ఆత్మ మహాత్మ్యం. నేను చెప్తున్నా, అది ఎక్కడ చెప్పలేదు. దేవి మహాత్మ్యం లాగానే ఇది ఆత్మ మహాత్మ్యం. ఆయనే ఈశ్వరుగా వ్యక్తమయ్యి ఆత్మ మహాత్మ్యాన్ని చెప్పేటటువంటి శాస్త్రంగా ఆయన రెండుటి ద్వారా ఆయన గొప్పతనాన్ని చాటాలనుకున్నాడు. ఎవరు? ఆత్మ. పుంలింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా అడక్కండి. బ్రహ్మ అంటే నపుంసకలింగం, ఆత్మ అంటే పుంలింగం. కనుక ఆత్మకి లింగం లేదు. మనం పెట్టుకున్నాం పేర్లు. ఆ చైతన్యం బ్రహ్మ తన యొక్క విశిష్టతని, గొప్పతనాన్ని, వైభవాన్ని తనను తాను అనుభవించడం కోసం ఈశ్వరుడుగా, శాస్త్రంగా. తర్వాత ఏం చేశారు? ఈ వైభవాన్ని ఎవరికైనా చెప్పాలి కదా. చెప్పడం కోసం శిష్యునిగా ఆయనే, శిష్యుడి పాత్ర. మొదట ఈశ్వరుడి పాత్ర, తర్వాత శాస్త్రంగా, తర్వాత శిష్యుడిగా. ఒక ఆత్మ ఈశ్వర శాస్త్ర రూపంలో శిష్యుడికి ఈ జ్ఞానాన్ని ఇస్తున్నట్టుగా ఆత్మ గురించి వైభవాన్ని చెప్పడం కోసం ఆత్మే శిష్య పాత్రలో కూర్చొని గురు పాత్రగా ఆత్మ వైభవాన్ని చెప్తున్నది ఆ శిష్యుడికి అని చెప్తోంది ఉపనిషత్తు. ప్రతిచక్షణాయ అన్నారు. ప్రతిచక్షణాయ మీన్స్ ప్రతి జ్ఞానాయ అంటే జ్ఞానం కోసం, ఈ జ్ఞానాన్ని పొందడం కోసం, ఈ వైభవాన్ని తెలుసుకోవడం కోసం. కనుక పరమాత్మ కోరుకున్నాడు ఏమని? అక్కడ పరమాత్మ అంటే టోటల్ ఆత్మ తనను తాను తెలుసుకోవాలని, తన గొప్పతనాన్ని ప్రకటించుకోవాలని. ఎవరి ద్వారా అంటే శాస్త్రం ద్వారా. ఈశ్వర దేవుని రూపంలో, శాస్త్రం ద్వారా. అంటే ఈశ్వరుడు అంటే కూడా గొప్పే కదా, మరి పొగుడుతాం కదా మనం ఆయన వైభవాన్ని. అందుకని శిష్యుడిగా మనం ఏం పొగుడుతాం? ఈశ్వరుణ్ణి పొగుడుతాం. శాస్త్రాన్ని పొగుడుతాం, వేదాలను పొగుడుతాం. ఎవరు అంటే అది ఆత్మస్వరూపం. వాటి ద్వారా పరమాత్మే శిష్యులుగా మారాడు. శిష్యులుగా కావాలని, శిష్యులుగా వ్యక్తమయ్యి తన వైభవాన్ని వినడానికి వాళ్ళు వినాలి కదా. అందుకని పరమాత్మ శిష్యుల పాత్ర పోషించాడు, ఈశ్వరుడి పాత్ర పోషించాడు, శాస్త్రం పాత్ర పోషించాడు. ఇలా పోషించి ఏం చేశాడు అంటే శిష్యులకి ఆత్మ వైభవాన్ని బోధించాడు. గురు రూపంలో వచ్చి, గురు పాత్రగా. అంతా పరమాత్మే కదా. ఇందాక చెప్పాం కదా ఏకాత్మని. ఒక ఏకాత్మే ఈశ్వరుడిగా, గురువుగా, శిష్యుడిగా, శాస్త్రంగా వచ్చిందనమాట. ఇక్కడ ప్రతిచక్షణాయ అనే పదం ఉంది చూడండి. ప్రతిచక్షణాయ అంటే జ్ఞానాయ, జ్ఞానం కోసం. నోయింగ్ అండ్ డిక్లేరింగ్. ప్రతిచక్షణాయ, ప్రాఖ్యాపనాయ, అందరికి ప్రకటించాలి కదా ఆత్మ గొప్పతనాన్ని.
ఈ అంతా ఏం లేదు, అసలు నామరూపాలు ఏం లేవు, వీటంతటి వెనకాల ఉన్నది ఆత్మే అని డిండిమంటారు చూసారా, దండోరా. దండోరా వేయటం, దండోరా అంటారు, ప్రకటించడం, డిక్లేర్ చేయడం. నోయింగ్ అండ్ డిక్లేరింగ్. ప్రతిచక్షణాయ. అందుకని ఏం కావాలి, ఇట్లా పొగడాలి, పొగడతలు అంటే వైభవాన్ని చెప్పాలంటే కళ్ళు ముక్కు చెవులు కావాలి కదండి. ఏం లేకుండా ఏం చెప్తుంది ఆత్మ? అదా ఎలక్ట్రిసిటీ ప్రకాశించాలంటే తనందరూ తాను ప్రకాశిస్తుందా? ఫ్యాన్ కావాలి, లైట్ కావాలి, మైక్ కావాలి. అవి లేకపోతే కాసేపు తెలుస్తుంది మనకి. ఇప్పుడు కరెంట్ లేదనుకోండి ఏమవుతుంది, మైకు వినలేము, దోమలు కొడతాయి, ఫ్యాను ఉండదు, లైట్ ఉండదు. కనుక ఆ లైట్ తన వైభవాన్ని వ్యక్తం చేసుకోవడం కోసం ఏం చేసింది, బల్బులో, ఫ్యాన్లో, యాంప్లిఫైర్లో, మైక్లో, స్పీకర్లో వ్యక్తమవుతుంది. అదేవిధంగా ఆత్మ ఈశ్వర రూపంలో, శాస్త్ర రూపంలో, శిష్యుల రూపంలో వ్యక్తమవుతున్నది. వ్యక్తం కావాలి అంటే మళ్ళీ దానికి ఫిలమెంట్ కావాలి, బల్బు గ్యాస్ కావాలి, దానికి ఒక ఏదో ఉంటాయి కదా, చాలా వైర్లు రకరకాలు ఉన్నాయి కదా. అట్లాగే మనకు కూడా హరయః అన్నారు. హరయః అంటే హరతి ఇది హరయః, హరతి ఇది హరి. జ్ఞాన ఇంద్రియములు, కర్మ ఇంద్రియములు అని అర్థం. ఇక్కడ హరయః అంటే ఇంద్రియములు అని అర్థం. విషయాలని హరించేటటువంటివి, తెలుసుకునేటటువంటి. అంత శబ్దం వచ్చిందని ఎవరు తెలుసుకున్నారు? ఇప్పుడు ఆత్మే. ఎవరి ద్వారా తెలుసుకుంది? చెవుల ద్వారా. చూసారా, టక్కున వస్తుంది మనకు. భగవంతుడు అట్లా పంపిస్తుంటాడు ఉదాహరణలు. ఆ శబ్దం వచ్చింది కదండి, ఆత్మ తనందరూ తాను ఆ శబ్దాన్ని తెలుసుకోలేదు కనుక ఏం కావాలి, ఇంద్రియం కావాలి. ఇప్పుడు పుష్పం ఉంది, పచ్చని పుష్పం, ఇంద్రియం కావాలి. విషయాలను తెలుసుకోవడానికి ఎన్ని ఇంద్రియాలంటే ఒకటే రెండా? దశ. శత. దశ అంటే 10, శత అంటే 100, సహస్ర అంటే 1000, బహూని అంటే అనేకమైనటువంటి. ఒకటే రెండా? మీ ఇంద్రియాలు, నా ఇంద్రియాలు, వాళ్ళ ఇంద్రియాలు, అందరి ఇంద్రియాలు కలిపితే బహునే కాదా? 10ల్లో, 1000ల్లో, 100ల్లో, 10లు, 100లు, 1000, 1,00,000, కోటి, అనేకం ఇంద్రియాలు, తెలుసుకునే ఇంద్రియాలు. అంతరింద్రియం. ఎన్ని మనస్సులు ఉన్నాయి? ఎన్ని శరీరాలు ఉన్నాయి అన్ని మనస్సులు ఉన్నాయి. ఎన్ని కళ్ళు ఉన్నాయి? ఎన్ని తలకాయలు ఉన్నాయో అన్ని కళ్ళు ఉన్నాయి. ఎన్ని ఇంద్రియాలు? హరయః, ఇంద్రియాల ద్వారా. ప్రతి యుక్తాః అంటే ప్రతిబింబం. యుక్తాః అంటే కూడినటువంటి. ప్రతి జీవాత్మ అనేక ఇంద్రియాలతో సంబంధం పడి ఉన్నాయి అని అర్థం. సంబంధపడి ఉన్నాయి. ప్రతి జీవాత్మ అనేక ఇంద్రియాలతో సంబంధపడి ఉంది. పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు, అంతఃకరణం, ఇవన్నీ కూడా ఇంద్రియాలే కదా. వీటితో సంబంధపడి ఉన్నది అన్నారు. ఒక అంతఃకరణం, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మ ఇంద్రియాలు. శత అంటే 100, అన్ని జీవులు కలిపితే 100 సంఖ్యలో సహస్ర. రూపం రూపం బభూవ. ప్రతి రూపంగా, ఒక్కొక్క రూపంగా. రూపం అంటే కఠోపనిషత్తులో విన్నాం. రూపం రూపం ప్రతిరూపో బభూవ. ఆ రూపాలలో వ్యక్తమైన ఆత్మ. ఏ రూపం ఉందో ఆ రూపం వెనకాల ఆయన ఉన్నాడు. అందుకని దేవుడు ఎక్కడున్నాడురా అంటే, ఎక్కడున్నాడు? అసలు ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడా అని అడిగేవాడు ఆత్మరూపంగా ఉన్న జీవుడు కూడా ఆత్మే. దేవుడు, జీవుడు, చూసేవన్నీ కూడా ఆత్మే. కనుక దేవుడికి జీవుడికి వేరు భేదం లేదు. ఆ జ్ఞానానికి రావాలి. లేకపోతే జీవితాంతం కూర్చొని దేవుడా దేవుడా అని పాడుతూనే ఉంటాడు. జీవుడా జీవుడా అని చెప్పి
ఆయన దాసుడు అయి కూర్చొని ఆయన స్వామిని చేసి నువ్వు ఏడుస్తూ ఉండటానికే ఇచ్చింది జీవితం. 50 ఏళ్ల లోపు ఈ జ్ఞానాన్ని పొందేసేయాలి. చెప్పానా? గుర్తుందా? ఇది బాగా గుర్తుంది మీకు. 50 ఏళ్ల లోపు ఈ జ్ఞానాన్ని పొందేసేసి థరోగా తర్వాత 50 ఏళ్ళు జాలి జాలి ఆనందంగా ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అహం వృక్షశరీరివా అట్లా పాడుకోవాలి. అందుకని ఇప్పుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చారు మనకు? ఆత్మ పరమాత్మ డిక్లేర్ చేసుకోవడానికి. నేను ఆత్మనే అని డిక్లేర్ చేసుకోవాలి. చేసుకుంటే సరి, లేకపోతే లేకపోతే అంతే. ఓకే. సో అయం వై హరయ. కనుక బ్రహ్మ ఈ ఇంద్రియాలుగా వ్యక్తమయ్యి సర్వ ఇంద్రియాణి ఆత్మా ఏవ, అన్ని ఆత్మే. అయం ఏవ ఆత్మ. చివర్లో చూడండి, అయం ఆత్మ బ్రహ్మ, తదే తద్ బ్రహ్మ, ఆ బ్రహ్మమే. అపూర్వం అనపరం. అపూర్వం అంటే పూర్వము ఏమీ లేనివాడు, ఆయనకు కారణము లేదు. అనపరం, కార్యము లేదు. కార్యకారణ విలక్షణుడు అపూర్వం. శంకరాచార్యుల వారు ఈ కొటేషన్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అపూర్వం అనపరం. అనపరం అంటే కార్యము లేదు. అనపరం. అనంతరం, రెండవది లేనివాడు, అంటే స్వగత భేదం లేదు. అనపరం అంటే తనే ఉన్నాడు కానీ రెండవది లేదు అని అర్థం. స్వగత భేదం లేదు. కాళ్ళు, ముక్కు, చెవులు, వేళ్ళు అన్నట్టుగా ఆయనకు అవేం లేవు. అనపరం. అబాహ్యం. ఎట్లా విభజించాలి అక్కడ? అనపరం అబాహ్యం అని ఉంది. అనపరం ప్లస్ అబాహ్యం. అబాహ్యం అంటే సజాతీయ విజాతీయ భేదరహిత. అటువంటి భేదం లేదు ఆయనకి. ఇంకొక బ్రహ్మ ఉన్నదా, రెండో ఆత్మ ఉన్నదా, రెండో బ్రహ్మ ఉన్నాడని చెప్పి సజాతీయ ఫ్రెండ్ హాయ్ హాయ్ హౌ ఆర్ యూ అని అడగడానికి రెండో బ్రహ్మం లేడు. ఆయనే అన్ని రూపాల వెనకాల ఉన్నాడు. ఆయనే ఆయన అంటే ఎవరు? ఆయన కూడా అసలు నేనే అబాహ్యం. ఎవరు అంటే అయం ఆత్మ, ఈ ఆత్మ అన్నారు. మహావాక్యం. దేని మహావాక్యం? అయం ఆత్మ బ్రహ్మ. మాండూక్యోపనిషత్తు. 4 మహావాక్యాలు ఏ ఉపనిషత్తు అని కూడా గుర్తుండాలి కనీసం. మనం బృహదారణ్యకం ఉపనిషత్తు చదువుతున్నాం కదా, అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ మీరందరూ. ఏమండి ఇంటికి వెళితే ఏముంది, సాంబారు పులుసు ఇవే సరిపోతుంది మాకు. 4 మహావాక్యాలు 4 ఉపనిషత్తులు కంఠాపాఠం అయి ఉండాలి కనీసం. అయమాత్మ బ్రహ్మ, మాండూక్యోపనిషత్తు మహావాక్యం బృహదారణ్యకంలో చెప్పబడింది. గుర్తుపెట్టుకోవాలి ఇది మనం. అయమాత్మ బ్రహ్మ. ఏమైనాడు ఆయన? సర్వానుభూ. ఈ ఆత్మ బ్రహ్మం. చూసారా, అది మహావాక్యం. ఈ జీవాత్మని ఎవరైతే అనుకుంటున్నానో నేను, ఎవరో కాదు, బ్రహ్మ. ఏమైనాడు? సర్వానుభూ, అన్నిటిగా కనపడుతున్నాడు. రూపం రూపం. ఎలా అంటే ఇంద్రో మాయాభిహి అన్నాడు. 3వ లైన్ చూడండి. ఇంద్రో మాయాభిహి. ఇంద్ర అంటే ఇక్కడ బ్రహ్మ తన మాయాశక్తి చేత తదస్య రూపం ప్రతిచక్షణాయ, తన యొక్క గొప్పతనాన్ని వైభవాన్ని చాటడం కోసం ప్రతిరూపంలో, రూపం రూపం ప్రతిరూపం అంటే ప్రతి రూపంలో కూడా ఏదైతే ఉందో దానన్నింటిలో కూడా, అన్నింటి యందు కూడా తన యొక్క మాయాశక్తి చేత పురురూప ఈయతే, ఈ యొక్క శరీర రూపంలో ఆయన వ్యక్తమవుతూ ఉంటాడు. ఈ ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా నువ్వు ఆ ఆత్మని తెలుసుకోగలుగుతావు. ఎలా తెలుసుకుంటావు? అష్టాంగ యోగం చేసి, మనోనిగ్రహం చేసి, చాలా సాధనలు చేసి, గురువు దగ్గరికి వెళ్ళి చదివి, అప్పుడు నువ్వు ఆత్మనని తెలుసుకుంటావు. లేకపోతే ఈ మాంస పిండాన్ని పట్టుకొని, మలభాండాన్ని పట్టుకొని దిగులు పడాల్సి వస్తుంది.
జ్ఞానం వస్తే మోక్షం, ఆత్మానందం, లేకపోతే దుఃఖం అన్నారు. అది ఈ మంత్రంలో చెప్పబడింది. కనుక అస్యామి అంటే ప్రతి జీవాత్మ, ప్రతి జీవాత్మ కూడా ఆ పరమాత్మ స్వరూపమే అని అర్థం. కనుక నేను అన్ని రూపాలలో, అన్ని శరీరాలయందు, బయట లోపల నేనే ఉన్నాను ఆత్మగా. అట్లా చెప్తున్నప్పుడు ఇక్కడ నేను అన్నప్పుడు శరీరం కాదు, మనస్సు కాదు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, ఆత్మ చైతన్యాన్ని, లక్ష్యార్థ ఆత్మని నేనే అంతటా ఉన్నాను. ఇంతటితో ఈ మంత్రం అయిపోయింది. ఈ ఖండం కూడా 5వ బ్రాహ్మణం కూడా అయిపోయింది. తదే తత్ అంటే ఆ బ్రహ్మమే. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. ఇది ఆత్మస్థుతి అన్నమాట. తదే తత్ అపూర్వం అనపరం అబాహ్యం అనంతరం. ఇది ఆత్మస్థుతి. వైభవం ఎక్కడ చెప్పబడింది? ఇక్కడ చెప్పబడింది. అపూర్వం అనపరం అబాహ్యం అని చెప్పి ఎలా చెప్పబడింది? ఇంద్రియాల ద్వారా. ఇంద్రియాలు ఎక్కడున్నాయి? శరీరం ద్వారా. ఈ శరీరం మాయా, ఇది బ్రహ్మ యొక్క మాయాతత్వం. ఈ మాయాతత్వం వలన, ఈ శరీరం వలన, ఇంద్రియాలు మనస్సు వలన, ఇప్పుడు నాకు ఇంద్రియాలు మనస్సు ఈ శరీరం లేకపోతే మీకు చెప్పగలనా నేను? ఇప్పుడు ఇంద్రియాలు శరీరం ఇవన్నీ కూడా ఏమిటి? ఇన్స్ట్రుమెంట్స్. దీని ద్వారా ఆత్మ తన గొప్పతనాన్ని తన శిష్యులకి చెప్తున్నది. ఆ శిష్యుడు కూడా ఎవడు? ఆత్మ. వరే నువ్వు ఆత్మని తెలుసుకో. నువ్వు ఎలా తెలుసుకుంటావు? మళ్ళీ ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా, శరీరం ద్వారా. ఇప్పుడు శరీరం మనసు ఇంద్రియాలు ఎందుకు ఇచ్చారో అర్థమైందా? భగవంతుడు జీవితాంతం పౌడర్ పూసుకోవడానికి, నూనెలు రాసుకోవడానికి, తింటూ కూర్చోవడానికి అది ఇచ్చింది. ఈ ఇంద్రియాలు, మనస్సు, ఈ శరీరం ఇవన్నీ ఇచ్చింది దేనికంటే ఆత్మ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ప్రకటించడం కోసం. మన పిల్లలకి చెప్పాలి ఈ ఆత్మతత్వాన్ని. చెప్పాలి అంటే మనం నేర్చుకోవాలి కదా. మనం తెలుసుకొని మనం ప్రకటించాలి. అది మనం ఇచ్చే గురుదక్షిణ, గురువుకి నిజమైన గురుదక్షిణ. మనం తెలుసుకొని, మనం అర్థం చేసుకొని మనం ప్రకటించాలి. దగ్గర ఎవరుంటారు మనకంటే, ఎవరుంటారో వాళ్ళకి అర్థం చేసుకోవాలనుకున్న వాళ్ళకి అలా ప్రకటిస్తే అప్పుడు మన జీవితం ధన్యం అన్నారు. ఇంతటితో ఈ 5వ బ్రాహ్మణం పూర్తి చేశాం. తర్వాత బ్రాహ్మణం వంశ బ్రాహ్మణం అని చెప్పి ఈ గురు పరంపర ఎట్లా వస్తున్నది. ఈరోజు మీకు ఇక్కడ నేను చెప్తున్నానంటే నా అంతటా నేను చెప్తున్నానా? నా గురువు గారు నాకు చెప్పారు కనుక మీకు చెప్తున్నాను. దీన్నే వంశ బ్రాహ్మణం అంటారు. ఎట్లా గురువులు పరంపరగా దీన్ని చెప్తూ వస్తున్నారని చెప్పేది ఒక పెద్ద లిస్ట్. ఆ లిస్ట్ అంతా చదివితేనే మహాపుణ్యం వస్తుంది. ముందు పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.